గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చి ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకునే స్థాయిలో కేసీఆర్ గారు రైతుల పక్షపాతిగా పేరు తెచ్చుకుంటే ఆ పేరు తెలంగాణకు ఉండొద్దు అనే ఉద్దేశంతో రైతుల పాలిట రాక్షసుల లెక్క ఎక్కడ కూడా 24 గంటల కరెంటు రావడం లేదు, రైతు బంధు ఇవ్వడం లేదు. అదేవిధంగా రైతులు తొండలు మనవలు ఏం చెప్తాయి, తొండలు మనవలు ఏం చెప్తాయి, కుట్రా పంపించి ఇక్కడ ఉందిరా పట్టేసి లోపల పట్టుకో పట్టి చూపించు మీరు చూపించండి. ఓకే, ఆ రకంగా ఈరోజు ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఎంతమంది రేవంతులు వచ్చినా కూడా ఇవాళ హరీష్ అన్న గారు సవాల్ చేసి డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు 70 లక్షల మందికి 40,000 రుణాలు మాఫీ చేస్తారని చెప్పేసి 40,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తారని చెప్పి రైతు తీర్మానం చేసి మళ్ళీ మేనిఫెస్టోకి వచ్చే వరకు దాన్ని తగ్గించేసి క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు 42 లక్షల మందికి ఇస్తారని చెప్పి చివరిగా హరీష్ అన్న సవాళ్ళు అందుకొని 15 ఆగస్టుకు మొత్తం ఇస్తాడని చెప్పేసి మరి అందులో సగం కూడా ఇవ్వకుండా ఎక్కడ వస్తుంటే హరీష్ అన్న వస్తూ ఉంటే మా గణపురం ప్రాంతం నుండి అంటే స్టేషన్ నుంచి ఇక్కడ వస్తుంటే అందరూ చూస్తే 20,000 30,000 50,000 ఎక్కడ కూడా మాకు మాఫీ కాలేదని చెప్పి ఇచ్చే పరిస్థితి, వెరసి 40% కూడా ఎక్కడ కూడా రోడ్లు మాఫీ కాలేదు. మరి అలాంటి పరిస్థితులలో ఇంకా సిగ్గు శరం లేకుండా ఈరోజు తెలంగాణలో ఇంకా ఏ ముఖం వేస్తున్నారో ఎవరికి ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలుసలేదు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అంటాడు ఇప్పటి వరకు 42 లక్షల మందిలో 22 లక్షల మందికి ఇచ్చినాం, ఇంక 20 లక్షల మందికి ఇవ్వలేదంటాడు. 17,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినామంటారు. బట్టి విక్రమార్క 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖాతాలో పడ్డాయంటారు. అంటే ఏ ఒక్క మంత్రికి ఎవరేం మాట్లాడాలో తెలియని పరిస్థితి కనబడుతున్నారు. వాళ్ళ పోరాటము పోటీ ఎక్కడంటే ఎవరు హెలికాప్టర్లు వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. తుమ్మల హెలికాప్టర్ తీసుకొని పోతాడు, బట్టి హెలికాప్టర్ తీసుకొని పోతాడు, అదేవిధంగా పొంగులేటి హెలికాప్టర్ తీసుకొని పోతాడు, నేను తక్కువనాని వెంకటరెడ్డి హెలికాప్టర్ తీసుకొని పోతాడు, ఉత్తమ్ కుమార్ హెలికాప్టర్ తీసుకొని పోతాడు. ఆఖరికి పైసా పట్టుకొని ఒక సంక్షేమ పథకం ఇస్తలేరు కానీ పండుగలకు పబ్బాలకు వ్యక్తిగత విలాసాలకు హెలికాప్టర్లు వాడుకునే పరిస్థితి వచ్చింది. అది కాంగ్రెస్ పరిస్థితి. దీనికి ఎక్కడికక్కడ మనం నిరసన తెలియాలి. అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయిళ్ళు. ఏ ఒక్క దాంట్లో కూడా ముసలమ్మలకు 2,000 కాదు 4,000 ఇస్తారన్నారు, ఇయ్యనే లేదు. అదేవిధంగా బిడ్డలకు స్కూటీ ఇస్తానన్నారు, ఆడబిడ్డలకు ఇయ్యనే లేదు. బోనస్ ఇస్తానన్నాడు, ఇయ్యనే లేదు. తర్వాత మనకు రైతు బంధు 15,000 ఇస్తానన్నది ఇయ్యలేదు, కూలీలకు 12,000 ఇస్తానన్నది ఇయ్యలేదు, కౌలు రైతులకు 12 ఇస్తానన్నది ఇయ్యలేదు. ఏ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు, అది అతి లేదు గతి లేదు. ఇన్ని రకాల ప్రజా వ్యతిరేక విధానాలు అమలుస్తే మరి ఇది ఎప్పుడో ఆఖరిలో 3 ఏళ్ళు అయినాక 4 ఏళ్ళు అయినాక మరి రియాక్షన్ రావాలి ప్రజల నుండి. కానీ 3 నెలలు కూడా దాటక ముందే ముచ్చటగా 3 నెలలు